జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 150వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణు పురాణే సంవ్యాఖ్యానే త్రయోదశోధ్యాయ సత్వతస్య సంతతి స్యమంతకమణి కథ 149 భాగమునకు కొనసాగింపుగా తత్ప్రభావాశ్చ సకలస్యైవ రాష్ట్రస్యోపసర్గానావృష్టి వ్యాళాగ్నితోయ దుర్భిక్షాది భయం న భవతి. ఆ స్యమంతకమణి ప్రభావము వలన రాజ్యమంతా రోగ అనావృష్టి సర్ప అగ్ని దుర్భిక్షాది భయములు లేకుండా ఉండెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తదితి ఉపసర్గో రోగాది వ్యాళ సర్పాదయ. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఉపసర్గ అనగా రోగాదులు, వ్యాలములు అనగా సర్పాదులు. అచ్యుతోపి తద్దివ్యం రత్నం ఉగ్రసేనస్య భూపతేర్యోగ్యం ఏతదితి లిప్సాం చక్రే. శ్రీకృష్ణ భగవానుడు కూడా దివ్యరత్నము ఉగ్రసేన మహారాజునకు యోగ్యమని పొందాలనుకునెను. గోత్రభేద భయాత్ శక్తోపి న జహార. కులములో భేదమొచ్చునను భయముతో శక్తి ఉన్నను హరించలేదు. సత్రాజితప్యుచ్యుతో మామేతద్యాచయిష్యతీతవ్యవగమ్య రత్నలోభాత్ భాత్రే ప్రసేనాయ తద్రత్నమాదాత్. సత్రాజిత్తు కూడా అచ్యుతుడు నన్నీ మణిని యాచించును అని తెలుసుకుని రత్నము మీద ఆశతో సోదరుడైన ప్రసేనునకిచ్చెను. తచ్చ శుచినాద్రియమాణమశేషమేవ సువర్ణస్రవాదికం గుణజాతముత్పాదయతి అన్యథా ధారయంతమేవ హంతీతి అజానన్న సావపి ప్రసేనస్తేన కంఠసక్తేన స్యమంతకేన అశ్వమారుహ్య అటవ్యాం మృగయామగశ్చత్. ఆ సమంతకమణిని శుచిగా ధరించినచో సకల సువర్ణ వర్షాధికమును మంచి గుణములను కలిగించును. అశుచిగా ధరించిన వానినే చంపును అని తెలియక ఆ ప్రసేనుడు ఆ మణిని మెడలో ధరించి అశ్వమును అధిరోహించి అడవికి వేటకు వెళ్ళెను. తత్ర చ సింహ ద్వదమవాప. ఆ అడవిలో ప్రసేనుడు సింహము వలన మరణమును పొందెను. సాస్వం చ తం నిహత్య సింహో హ్యమలమణిరత్నం ఆస్యాగ్రేణాదాయ గంతుమభ్యుద్యతః వృక్షాధిపతినా జాంబవతా దృష్టో ఘాతితశ్చ. అశ్వముతో పాటు ప్రసేనుని చంపి సింహము కూడా అమల మణిరత్నమును నోటితో తీసుకుని బయలుదేరుచుండగా భల్లూకాధిపతి జాంబవంతుడు చూచి వధించెను. జాంబవానప్యామలమణి రత్నమాదాయ స్వబిలం ప్రవివేశ. జాంబవంతుడు కూడా అమలమణిరత్నమును తీసుకుని తన గుహలోనికి పోయెను. సుకుమార సన్యాయ బాలకాయ చ క్రీడన కమరోత్. సుకుమారుడను బాలకునికి ఆట వస్తువును చేసెను. అనాగచ్చతి తస్మిన్ ప్రసేనే కృష్ణో మణిరత్నమభిలషితవాన్ స చ ప్రాప్తవాన్ నూనమే తదస్య కర్మేతి అఖిల ఏవ యదులోకః పరస్పరం కర్ణాకర్ణ్య కథయత్. ప్రసేనుడు రాకపోయేసరికి కృష్ణుడు మణిరత్నమును కోరెను కదా, అతనే ఆ మణిని పొందెను. ఇది నిజముగా కృష్ణుని కర్మే అని సకల యదులోకము పరస్పరము కర్ణ పరంపరలతో చెప్పుకొనిరి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అనాగచ్చతీతి కర్ణాకర్ణికయా కర్ణ పరంపరయా. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. అనాగచ్చతి అని కర్ణాకర్ణికయా అనగా కర్ణ పరంపరలతో ఒకరి చెవిలో ఇంకొకరు వారి చెవిలో ఇంకొకరు చెప్పుకొనిరి. విదిత లోకాపవాద వృత్తాంతశ్చ భగవాన్ సర్వయదు సైన్య పరివార పరివృతః ప్రసేనాశ్వపదవీమను ససార. లోకాపవాద వృత్తాంతము తెలిసిన శ్రీకృష్ణ భగవానుడు సకల యదు సైన్య పరివార సమేతుడై ప్రసేన అశ్వము జాడలో అనుసరించను. దదర్శ చాశ్వసమవేతం ప్రసేనం సింహేన వినిహితం. అశ్వసమేతుడైన ప్రసేనుని సింహము చంపినదని చూచెను. అఖిల జన మధ్యే సింహపద దర్శన కృత పరిసిద్ధి సింహపద మనుస ససార. అఖిల జన మధ్యలో సింహపద దర్శన పరిశుద్ధుడై సింహముల అడుగుల జాడను అనుసరించెను. వృక్షపతి నిహతం చ సింహమప్యల్పే భూమిభాగే దృష్ట్వా తతస్య తద్రత్న గౌరవాత్ వృక్షస్యాపి పదాన్యనుయయో. భల్లూకపతి చేత చంపబడిన సింహమును కూడా అతి సమీప భూభాగములో చూచి ఆ తరువాత ఆ రత్నము మీద గౌరవం వలన జాంబవంతుని అడుగులను అనుసరించెను.
గిరితటే చ సకలమేవ తద్యదు సైన్యమవస్థాప్య తత్పదానుసారీ వృక్షబిలం ప్రవివేశ. గిరితటమున సకల యదు సైన్యమును ఉంచి జాంబవంతుని పాదములను అనుసరించుచు జాంబవంతుని గుహలో ప్రవేశించెను. అంత ప్రవిష్టస్య ధాత్ర్యా సుకుమారకాముల్లాలయంత్యా వాణీం సుస్రావ. లోపలికి ప్రవేశించిన శ్రీకృష్ణ భగవానుడు సుకుమారుని లాలించుచున్న పెంపుడు తల్లి వాక్కును వినెను. సింహ ప్రసేనమవదీత్ సింహో జాంబవతా హతః సుకుమారకా మారోదీ తవ హ్యేష సమంతకః. సింహము ప్రసేనుని వధించినది, సింహమును జాంబవంతుడు వధించెను. సుకుమారక రోధించకము, ఆ సమంతకమణి నీదే. ఏత్యాకర్ణ్యవుపలబ్ధ సమంతకోऽन्तః ప్రవిష్టః కుమారక్రీడనకీకృతం చ ధాత్ర్యా హస్తే తేజోభిర్జాజ్వల్యమానం స్యమంతకం దదర్శ. ఆ మాట విని స్యమంతకము దొరికినందున లోనికి ప్రవేశించి సుకుమారునికి ఆట వస్తువుగా చేయబడిన ధాత్రి హస్తమున తేజస్సుతో ప్రకాశించుచున్న స్యమంతకమణిని చూచెను. తం చ సమంతకాభిలషత చక్షుషం అపూర్వపురుషమాగతం సమవేక్ష్య ధాత్రీ త్రాహి త్రాహీతి వ్యాజహార. స్యమంతకము మీద అభిలాష కల కన్నులున్న అపూర్వ పురుషుని రాకను చూచి ధాత్రి రక్షించుము రక్షించుము అని పలికెను. తదార్తరవ శ్రవణానంతరం చామర్షపూర్ణ హృదయ స జాంబవానా జగామ. ఆ ఆర్తరవమును వినిన తర్వాత అసహనము నిండిన హృదయము గలవాడై జాంబవంతుడు వచ్చును. తయోచ పరస్పరముద్ధతామర్షయోర్యుద్ధం ఏకవింశతి దినాన్యభవత్. ఉద్ధతమైన క్రోధము కలిగిన జాంబవంతుడు కృష్ణ భగవానునకు పరస్పరము 21 దినముల యుద్ధము జరిగెను. తే చయదు సైనికాస్తస్త్ర సప్తాష్టదినాని తన్నిష్క్రాంతిం ఉదీక్షమాణాస్తస్తు. ఆ యదు సైనికులు గుహ వెలుపల 7-8 దినములు శ్రీకృష్ణ భగవానుని రాక కొరకు ఎదురు చూచుచుండరి. అనిష్క్రమణే చ మధురిపురసౌ అవశ్యమత్ర బిలే అత్యంతం నాశమవాప్తో భవిష్యత్యన్యదా తస్య జీవితః కథమేతావంతి దినాని తతృజయే వ్యాక్షేపో భవిష్యతీతి కృతాద్యవపాసాయాః ద్వారకామాగమ్య హతః కృష్ణ ఇతి కథయామాసుః. శ్రీకృష్ణుడు గుహ నుండి వెలుపలికి రాకపోగా ఇతను తప్పక ఈ బిలమును అత్యంత నాశము పొంది ఉండును. అట్లు కానిచో అతను బ్రతికి ఉంటే ఇన్ని దినాలు శత్రుజయమునకు పట్టునా అని నిశ్చయించుకొని ద్వారకా నగరమునకు వచ్చి కృష్ణుడు హతుడాయను అని చెప్పిరి. తద్బాంధవాశ్చ తత్కాలోచితమఖిలం ఉత్తర క్రియాకలాపం చక్రుః. శ్రీకృష్ణ భగవానుని బంధువులు ఆ కాలమునకు తగిన ఉత్తర క్రియలు చేసిరి. తతశ్చాస్యాయుధ్యమానస్య అతిశ్రద్ధా దత్త విశిష్టోపపాత్ర యుక్తాన్నతో యాదినా శ్రీకృష్ణ బల ప్రాణపుష్టిరభూత్. ఇక్కడ యుద్ధము చేయుచున్న శ్రీకృష్ణ భగవానునకు బంధువులు అతిశ్రద్ధగా ఉపపాత్రలలో ఇచ్చిన విశిష్టమైన అన్నజాలాదులతో బల ప్రాణ పుష్టి కలిగెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తత ఇతి బల ప్రాణపుష్టిరితి శ్రాద్ధ విద్యర్థవాద ఇతి కేచిత్. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం తత అని. బల ప్రాణ పుష్టి అనునది శ్రాద్ధ విధి అర్ధవాదము అని కొందరు అనుచున్నారు. ఇతరస్యానుదినం అతి గురు పురుషభేద్యమానస్య అతి నిష్ఠుర ప్రహారపాత పీడితాఖిలావయవస్య నిరాహారతయా బలహానిరభూత్. జాంబవంతునకు ప్రతిదినము చాలా పెద్ద పురుషునిచే భేదించబడుచు అతి నిష్ఠుర ప్రహర పాతముల వలన పీడించబడిన సకల అవయవములు కల వానికి ఆహారము లేనందువలన బలహాని జరిగెను. నిర్జితస్య భగవత జాంబవాన్ ప్రణిపత్య వ్యాజహార. శ్రీకృష్ణ భగవానునిచే ఓడించబడిన జాంబవంతుడు నమస్కరించి ఇట్లు పలికెను. సశేషము. జై శ్రీమన్నారాయణ.